మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మనోహర్, వేర్ ఆర్ యూ మ్యాన్? సార్ గుంటూరులో ఉన్నాను సార్. ఓకే, బాగున్నావా? సార్ బాగున్నాను సార్. వెరీ గుడ్, రైట్. నిన్నటి క్లాస్, గుడ్ మార్నింగ్ సురేష్. నిన్నటి క్లాస్ని మనము ఈరోజు కంటిన్యూ చేద్దాం. నిన్నటి క్లాస్ ఎక్కడ ఆపామంటే భారతదేశంలో సామాజిక వ్యవస్థలో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మకమైన చట్టాల గురించి నిన్న డిస్కస్ చేశాం. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏమిటంటే సామాజిక మార్పులను చూసాం, రాజకీయ అంశాలను, రాజకీయ వ్యవస్థలో తీసుకొచ్చిన ఆధునిక చట్టాలను, ప్రోగ్రెసివ్ లాస్ ఏంటో డిస్కస్ చేసాం. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఆర్థిక రంగంలో భారతదేశంలో ఎట్లాంటి విప్లవాత్మకమైన చట్టాలు తీసుకొచ్చి మార్పులు తీసుకొచ్చారు, భారతదేశంలో ఆధునిక ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా తయారైంది అనే అంశాన్ని మనం ఈరోజు చర్చించాలి. చెప్పండి, ఆర్థిక రంగంలో తీసుకొచ్చిన మార్పులు ఏంటి? ఆర్థిక వ్యవస్థలో భారతదేశం విప్లవాత్మకమైన మార్పులు, ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? కరెన్సీ ఓకే, కరెన్సీ అనేది వచ్చింది కదా, అప్పుడే రాలేదా? కరెన్సీ ఓకే, సుబ్రహ్మణ్యం చెప్పినట్లుగా కరెన్సీని మనం ఒక ఆర్థిక వ్యవస్థలో ఆధునిక మార్పుగా చెప్పవచ్చు. అంతకుముందు మనకి ఎట్లాంటి వ్యవస్థ ఉండేది? బార్టర్ సిస్టమ్ ఉండేది. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి? బార్టర్. బార్టర్ సిస్టమ్ అంటే ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ, వస్తు మార్పిడి వ్యవస్థ. వస్తు మార్పిడి వ్యవస్థ అంటే ఎట్లా? సో సమాజంలో అనేక మంది అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటారు, అనేక వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ ఉంటారు, లేక అనేక మంది అనేక వ్యక్తులు అనేక పంటలను పండిస్తూ ఉంటారు. మార్కెట్ ఎట్లా నడిచేదంటే భారతదేశంలో మార్కెట్ మొత్తము వస్తు మార్పిడి విధానం పైన ఆధారపడి ఉండేది. మార్కెటింగ్ వ్యవస్థ అనేది, ఒక ఆర్గనైజ్డ్ మార్కెటింగ్ వ్యవస్థ అనేది లేదు. ఆర్గనైజ్డ్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది భారతదేశంలో ప్రవేశపెట్టింది బ్రిటిషర్స్ వాళ్ళు. బ్రిటిషర్స్ తర్వాత మన భారతదేశ ప్రభుత్వము ఇండిపెండెన్స్ తర్వాత కూడా కొనసాగించింది. సో వస్తు మార్పిడి వ్యవస్థ నుంచి నగదు మార్పిడి వ్యవస్థకు వచ్చింది. కాయిన్ ఎక్స్చేంజ్, ఆర్టికల్ ఎక్స్చేంజ్ నుంచి కాయిన్ ఎక్స్చేంజ్కి వచ్చింది. పరస్పర ఇచ్చిపుచ్చుకునే ధోరణి నుంచి మాధ్యమంగా కరెన్సీని మనము అడాప్ట్ చేసుకున్నాం. బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశానికి లేదు. భారతదేశానికి బ్యాంకింగ్ వ్యవస్థ ఉందా? లేదు. మరి బ్యాంకులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి భారతదేశంలో? ఏ బ్యాంకు ఫస్ట్ భారతదేశంలో స్థాపించారు? విచ్ బ్యాంక్? చదివినావా? అడిగాడా? మరి చెప్పండి, సెర్చ్ చేసుకొని చెప్తామని చెప్పారా? వాళ్ళ ఎకనామిక్ పర్స్పెక్టివ్లో అడిగారు, నేను పొలిటికల్ సైన్స్ పర్స్పెక్టివ్లో అడుగుతున్నాను. యాజ్ పర్ మై నాలెడ్జ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ద ఫస్ట్ బ్యాంక్, ఆర్గనైజ్డ్ బ్యాంక్, వ్యవస్థీకృతమైన బ్యాంక్. నేను చెప్తున్నది సెంట్రలైజ్డ్ బ్యాంక్. మళ్ళీ మీరు బ్యాంక్ అంటే అంతకుముందు బ్యాంకులు కొన్ని ఉన్నాయి, నేను వాటినన్నిటినీ నేను మాట్లాడడం లేదు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొత్తము క్రమబద్ధీకరించడానికి ఏర్పాటు చేసిన ఒక బ్యాంకు, వ్యవస్థాగతమైన బ్యాంకు, వ్యవస్థీకృతమైన బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ ప్రకారం వచ్చింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది. భారతదేశ ఆర్థిక విధానాన్ని మొత్తము క్రమబద్ధం చేసే బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఆర్థిక రంగంలో ఒక ఆధునిక వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం కదా. మోడర్న్ మెకానిజం, రిజర్వ్ బ్యాంక్ ఈజ్ ద మోడర్న్ మెకానిజం విచ్ కంట్రోల్స్ ఏం కంట్రోల్ చేస్తుంది? విచ్ కంట్రోల్స్ కరెన్సీ ముద్రణ, కరెన్సీని విలువ తగ్గించడము, కరెన్సీ విలువ
పెంచడము ఇవన్నీ ఎవరు చేస్తారు? ఆర్బీఐ చేస్తుంది. కాబట్టి ఆర్థిక రంగంలో ఇది విప్లవాత్మకమైన మార్పు లేక ఆధునికమైన అంశం అని చెప్పవచ్చు. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్బీఐ ఈజ్ ఎ మోడర్న్ మెకానిజం. సో ఇట్ వాజ్ ఎ రెవల్యూషనరీ చేంజ్ ఇన్ ఇండియా. బ్యాంకింగ్ సెక్టార్ అనేది భారతదేశంలో మార్పు నాంది పలికిందే ఆర్బీఐ స్థాపన నుంచి అని చెప్పవచ్చు. కాబట్టి ఆర్బీఐని ఏర్పాటు చేసుకోవడము, బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయడము ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయడం అంటే స్ట్రెంథనింగ్ ది బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. అంతకుముందు మన క్రెడిట్ డెబిట్ ఎట్లా ఉండేది? క్రెడిట్ అంటే ఏంటి? అప్పు, రుణం. డెబిట్ క్రెడిట్ అంటే అప్పు ఇచ్చేవాళ్ళు, లోన్స్ ఇచ్చేవాళ్ళు. డెబిట్ అంటే అప్పు, అంతే కదా? మరి అప్పులు ఏ విధంగా చేసేవాళ్ళు? రైతులు కానీ, భారతదేశంలో వ్యాపారస్తులు కానీ, వాణిజ్యం చేసేవాళ్ళు కానీ, అప్పుడు భారతదేశంలో అప్పులు ఏ విధంగా ఉండేవి? డెబిట్ సిస్టమ్ ఎట్లా ఉండేది? ఫార్మల్ డెబిట్ ఉండేదా? ఇన్ఫార్మల్ డెబిట్ ఉండేదా? ఫార్మల్ డెబిట్ అంటే ఏంటి? ఇన్ఫార్మల్ డెబిట్ అంటే ఏంటి? ఫార్మల్ డెబిట్ అంటే బ్యాంకుల ద్వారా సబ్సిడీ రేట్స్కు తక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వడం. బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ కానీ, అగ్రికల్చర్ బ్యాంక్స్ కానీ, ఇండస్ట్రియల్ బ్యాంక్స్ కానీ, బ్యాంకులు అనేక రకాలు ఉంటాయి. ఆ బ్యాంకులను ఏం చేస్తాయంటే ఆ ప్రత్యేక రంగానికి చెందిన వ్యక్తులకు లోన్లు ఇస్తాయి తక్కువ వడ్డీ రేట్లతో. సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తే చాలు, దాన్ని రెన్యువల్ చేసుకుంటూ వెళ్తే వడ్డీ చెల్లిస్తూ బ్యాంకులు నిన్ను డిమాండ్ చేయవు, అధిక వడ్డీ వసూలు చేయవు. కానీ ఇన్ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉండేది ఇండియాలో. ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉండేది కాదు. వడ్డీ వ్యాపారులు ఎక్కువగా ఉండేవారు. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు 100 రూపాయలకి 10 రూపాయలు వడ్డీ తీసుకునేవాళ్ళు నెలకి. 5 రూపాయలు. ఇప్పటికీ మనకు ఇన్ఫార్మల్ డెబిట్ సిస్టమ్ ఉంది ఇండియాలో. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వడ్డీ వ్యాపారస్తులు పీడిస్తూ ఉంటారు సామాన్య ప్రజలను. అట్లాంటి వ్యవస్థ భారతదేశంలో ఉండేది. ఎప్పుడైతే నీకు బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చిందో, ఫార్మల్ డెబిట్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. క్రెడిట్ ప్రజలకు దగ్గరగా అయింది, సహాయం దగ్గరగా ఇవ్వడం, లోన్లు ఇవ్వడం ద్వారా ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి అవకాశం ఏర్పడింది. మార్కెట్ రెగ్యులేట్ అయింది అంటే ఏంటి? మార్కెట్ని క్రమబద్ధీకరణ జరగడం జరిగింది. అంతకుముందు మార్కెట్ క్రమబద్ధీకరణ జరగలేదు. ఎట్లా ఉండేదంటే చేతులతో, అంటే జస్ట్ వితౌట్ ఎనీ ప్రామిసరీ నోట్, వితౌట్ ఎనీ రిటర్న్ డాక్యుమెంట్స్, పీపుల్ యూస్ టు గివ్ ద లోన్ అండ్ పీపుల్ యూస్ టు పే ద లోన్. అట్లా ఉండేది. మాట ద్వారా లోన్లు ఇచ్చేది, తీసుకునేది ఉండేది. లేదంటే ఆస్తి పత్రాలను తనఖా పెట్టి బాండ్స్ ఎవరో చెప్పారు, బాండ్స్ని ఏవైతే ఉంటాయో, ఆస్తి పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని తనఖా పెట్టి లోన్ తీసుకోవడం వ్యవస్థ ఉండేది. కాబట్టి ఈ బ్యాంకింగ్ సెక్టర్ వచ్చిన తర్వాత లోన్ సిస్టము, డెబిట్ సిస్టము, క్రెడిట్ సిస్టము చాలా ఫ్లెక్సిబుల్గా ప్రజలకు దగ్గరగా వచ్చాయని చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఎ మోడర్న్ ప్రాసెస్, మోడర్నైజేషన్ ప్రాసెస్ అని చెప్పవచ్చు ఆర్థిక రంగంలో. అంతే కదా? ఆర్థిక రంగంలో ఇది ఒక ఆధునిక అంశంగా మనం కూడా చెప్పవచ్చు. దీని తర్వాత ఎకనామిక్ రంగంలో మీకు నిన్న చెప్పినట్లుగానే భూ సంస్కరణల చట్టాలు, అది కూడా ఆర్థిక రంగంలోకి వస్తాయి, ఆర్థిక వ్యవస్థలోకి వస్తాయి, రాజకీయ వ్యవస్థలకు కూడా వస్తాయి, అట్లనే సామాజిక వ్యవస్థలకు కూడా వస్తాయి. భూమి అనేది ఇట్ ఈస్ ఎ సోషల్ క్యాపిటల్ అండ్ సోషల్ స్టాటస్. హ్యావింగ్ ఎ ల్యాండ్ ఈజ్ ఎ సోషల్ స్టాటస్. భూమిని కలిగి ఉండడం అనేది ఒక సంఘంలో ఒక గౌరవంగా భావించే వ్యవస్థ మనకు ఉంది. కాబట్టి భూ పంపిణీ చట్టము, భూ సంస్కరణల చట్టాలు ఇవన్నీ తీసుకురావడం వల్ల భారతదేశంలో మనకు ఆర్థిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. ఏ విధంగా మార్పులు వచ్చాయి భూ సంస్కరణలు తీసుకురావడం వల్ల ఆర్థిక రంగంలో? చెప్పండి, ఎలాంటి మార్పులు వచ్చాయి? భూ సంస్కరణలు తీసుకురావడంలో ఆర్థిక రంగంలో వచ్చిన మార్పులు చెప్పండి. నేను అడుగుతున్నది, ఇంతకుముందు మనం చెప్తున్నది సామాజిక రంగంలో వచ్చిన మార్పులు నిన్న డిస్కస్ చేశాం. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు, భూ సంస్కరణల చట్టాల ద్వారా, భూ పరిమితి చట్టాల ద్వారా వచ్చిన మార్పులు ఏంటి? ఒక్కొక్కరు 1 by 1. ఓకే. సో భూ సంస్కరణలు చేయడం వల్ల ఏమైందంటే
ఎక్కువగా కొంతమంది చేతిలో కేంద్రీకృతమైన భూమిని, అనేక వేల ఎకరాలు కేంద్రీకృతమైన భూమిని నిరుపేదలకు పంచడం జరిగింది. నిరుపేదలకు పంచడం ద్వారా ఆర్థిక రంగంలో, ఆర్థిక వ్యవస్థలో మార్పులు ఏం జరుగుతాయి? భూమి నిరుపేదలకు పంచడం ద్వారా భూమి లేని పేద ప్రజలు భూమిని ఆసరాగా తీసుకొని ఉత్పత్తిలో భాగస్వాములు అవుతారు. ఉత్పత్తిని చేస్తారు, వస్తుత్పత్తిని చేస్తారు, ఫుడ్ ప్రొడక్షన్ లో భాగస్వాములు అవుతారు, కమర్షియల్ క్రాప్స్ ని వేసి మార్కెట్ లో వాళ్ళు భాగస్వాములు అవుతారు. అంతేనే కదా. ఇప్పుడు చెరుకు ఉందనుకో, చెరుకు కమర్షియల్ ప్రోడక్ట్, జనుము కమర్షియల్ ప్రోడక్ట్. అట్లనే రైస్ అనేది ఫుడ్ ప్రోడక్ట్. నెసెసరీ ఫుడ్ ఐటమ్ రైస్ అనేది. తర్వాత పొగాకు అనేది కమర్షియల్ ప్రోడక్ట్. వీళ్ళు మార్కెట్లో భాగస్వాములు అవుతారు కదా. అంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది, అదే అమ్మకపు శక్తి వీళ్ళకి వస్తుంది కదా. అమ్మిన ద్వారా వీళ్ళకి ఆదాయం వస్తుంది కదా. ఆదాయం వచ్చిన తర్వాత ఆదాయాన్ని వీళ్ళు పెట్టుకుంటారా? ఆదాయానికి ట్యాక్స్ కడతారు కదా. అనేక రూపాల్లో ట్యాక్సులు కడతారు. ఆదాయం వచ్చిన తర్వాత వాళ్ళకి కొనుగోలు శక్తి వస్తుంది కదా. కొనుగోలు శక్తి వస్తే మార్కెట్లో అనేక వస్తువులు అమ్ముడుపోతాయి కదా. అనేక వస్తువులు అమ్ముడుపోతే ఆ వస్తువుల యొక్క ఉత్పత్తి డిమాండ్ పెరుగుతుంది కదా. డిమాండ్ పెరిగితే డిమాండ్ తగ్గ సప్లై చేయాలి కదా. సప్లై చేయాలంటే దాని ఉత్పత్తి జరగాలి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆర్థిక వ్యవస్థ అనేది ఒక చట్రం లాగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థిక అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది. చూడండి, ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల కలిగే ఆర్థిక రంగంలో మార్పులు. ఇంకా ఆస్తి ఉంటే, ల్యాండ్ ఉంటే సంఘంలో సామాజిక హోదా వస్తుంది. అది సామాజిక అంశంలో డిస్కస్ చేస్తాం. ఆర్థిక రంగంలో ల్యాండ్ ఉండడం వల్ల అప్పులు ఈజీగా దొరుకుతాయి. అప్పులు ఈజీగా ఇస్తారు. సులభంగా అప్పులు చేయడానికి, సులభంగా లోన్లు తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది. లేకుంటే ఆస్తి లేనివానికి ఎవడైనా అప్పిస్తాడా? నీకేముందని అప్పిస్తామని ఆయన ప్రశ్నిస్తారు సమాజం. కాబట్టి నీకు ఆర్థిక సహాయం కూడా భూమి ఉండడం వల్ల కలుగుతుంది. అలా ఆర్థిక సహాయం భూమి ఉండడం వల్ల, దొరకడం వల్ల వాళ్ళకు కావాల్సిన అవసరాలను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భూమి పంపిణీ అనేది చాలా ఉపయోగమైనది అంశంగా చెప్పవచ్చు. ఇక రెండవది ఏంటంటే, సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించవచ్చు. నువ్వు అన్నట్లుగా భూమి కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అసమానతలు ఏర్పడతాయి. సాంఘిక అసమానతలు కాకుండా ఆదాయ అసమానతలు ఏర్పడతాయి. అలానే ఆర్థిక అసమానతలు ఏర్పడతాయి. ఆర్థిక అసమానతలను తగ్గించడానికి భూ సంస్కరణలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇది కూడా ఉంటుంది. ఇంకా అలా చెప్తూ పోతే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలను ఆపవచ్చు. వలసల వల్ల నష్టం ఏంటి చెప్పండి? ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలసలు వెళితే కలిగే నష్టాలు ఏంటి చెప్పండి? వాట్ ఆర్ ద డిమెరిట్స్ ఆఫ్ మైగ్రేషన్? లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? చెప్పు, రెండు చెప్పు. ఏంటి నష్టాలు, ఏంటి లాభాలు? వలసల వల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయా, లాభాలు ఎక్కువ ఉన్నాయా? యాజ్ పర్ మై నాలెడ్జ్ నష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు వస్తే, పట్టణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రజలు ఉద్యోగ అవకాశాలు తక్కువగా లభిస్తాయి. ఎందుకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా లభిస్తాయి అంటే ఉపాధి అవకాశాలు ఎందుకు తక్కువ లభిస్తాయి చెప్పండి? ఉపాధి అవకాశాలు తక్కువగా లభించడానికి కారణం ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకు విద్యా అభివృద్ధి జరగకపోవడం, విద్యావంతులు కాకుండా ఉండడం ఒక కారణం. రెండవది, నైపుణ్యాలు లేకుండా ఉండడం. గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకు నైపుణ్యాలు తక్కువగా ఉంటాయి పట్టణ ప్రాంతంలో ఉండే ప్రజలతో పోలిస్తే, కంపారిటివ్లీ నేను చెప్తున్నది. కాబట్టి ఉద్యోగ అవకాశాలు తక్కువగా లభించడానికి కారణాలు విద్యలో అన్ఎడ్యుకేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. తర్వాత ఇంకా ఏంటి, ఎలాంటి కారణాలు ఉంటాయి? ఇవి ఉండవు. వీళ్ళు అప్పుడు లేకపోవడం వల్ల, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క నివాసాలు ఎక్కడుంటాయి? గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి నివాసాలు ఎక్కడ వేసుకుంటారు? ఖాళీ స్థలాలలో, ఇరుకు ఉన్న ప్రాంతాలలో, అద్దెలు తక్కువగా ఉన్న ఇళ్లలో. అర్థమైంది లేదా? అద్దెలు తక్కువగా ఉన్న ఇళ్లలో వీళ్ళ నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. అలా నివాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వీళ్ళకు హైజీనిక్ కండిషన్స్ ఉండే జీవన విధానం ఉంటుందా? హైజీన్ లైఫ్ ఉంటుందా? ఉండదు. మురికి కాలువల దగ్గర నివసించాల్సి వస్తుంది. వాళ్ళు ఆ విధంగా నగరములో మురికి, చెత్త చెదారం పేరుకుపోవడానికి కారకులవుతారు.
అనారోగ్యానికి గురి అవుతారు. అనారోగ్యానికి గురి అవుతారు. వాళ్ళు అనారోగ్యానికి గురి కాకుండా నగర ప్రజలకు కూడా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ప్రయత్నము జరుగుతుంది. వాళ్ళు అనారోగ్యానికి గురి అవుతారు, ప్రజలు కూడా అనారోగ్యానికి గురి అవుతారు. చెత్తా చెదారం పెరిగిపోతుంది. శానిటేషన్ సక్రమంగా జరగదు. తర్వాత ఇంకోటి, నగరాలు ఒక పద్ధతి ప్రకారంగా లేక ప్రణాళిక ప్రకారంగా నిర్మాణం జరిగి ఉంటుంది. ఇలాంటి ఇల్లీగల్ మైగ్రేషన్స్, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మైగ్రేషన్ వల్ల నగరం అనేది విచ్చలవిడిగా నిర్మాణం జరుగుతుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ, ఇప్పుడు ఇక్కడ ఈ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో టెంట్లు వేసుకోవడాలు, రైల్వే బ్రిడ్జిల దగ్గర టెంట్లు వేసుకోవడాలు, ఇట్లాంటి మనకు పైన ఫ్లైఓవర్స్ ఉంటాయి, ఫ్లైఓవర్స్ కింద జీవనం కొనసాగించడము టెంట్ వేసుకొని. ఇప్పుడు మనకు ఒకసారి చూసినట్లయితే నూనెపల్లి క్రాస్లో నూనెపల్లి బ్రిడ్జ్ ఉంది కదా, నూనెపల్లి బ్రిడ్జ్ దగ్గర మీరు చూడండి ఎన్ని షాప్స్ ఉంటాయి, ఎన్ని షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్ అన్ని ఎవరు రన్ చేస్తున్నారు? మీరు ఒకసారి ఎకనామిక్స్లో ప్రాజెక్ట్ వర్క్ చేసిన దాని మీద ఎవరు వచ్చారు, వీళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు, ఈ ఊరు నుంచే పుట్టి పెరిగిన వాళ్ళు అక్కడ షాప్ వేశారా, లేదంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ షాపులు వేసుకున్నారా? అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, అమ్మేవాళ్ళు, ఇది కాయగూరలు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, తర్వాత పళ్ళు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఎవరు? దే మైగ్రేటెడ్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్. వాళ్ళు అట్లాంటి బ్రిడ్జ్ల కింద పెట్టుకుంటారు. అట్లాంటి బ్రిడ్జ్ల కింద పెడితే నీకేంటి సార్ సమస్య అంటావు? సమస్య ఏంటి తెలుసా నీకు? అట్లాంటి బ్రిడ్జ్ల కింద పెట్టడం వల్ల బ్రిడ్జ్ కూలిపోతుంది, బ్రిడ్జ్ నాణ్యత తగ్గుతుంది. అర్థమైంది లేదా? నాణ్యత తగ్గుతుంది. తర్వాత అది సెక్యూర్ ప్లేస్ కాదు. ట్రాఫిక్ ఉంటుంది, ఏదైనా ట్రాఫిక్ సెక్యూర్ ప్లేస్, భద్రత ఉండదు. ఎందుకు భద్రత ఉండదంటే పైన వెహికల్స్ కిందకి పడితే, అసలు దాని నిర్మాణం చేసిందే ఎందుకు చేశారు? నిర్మాణము ఒక శాస్త్రీయబద్ధంగా భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేశారు. మీరు అశాస్త్రీయబద్ధంగా ఆడ జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎంత ప్రమాదకరమైన జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డేంజర్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం. ఇవన్నీ కూడా మనకేంటి? మైగ్రేషన్ వల్ల కలిగే నష్టాలు. ల్యాండ్ రిఫార్మ్స్ చేయడం వల్ల మైగ్రేషన్ తగ్గించవచ్చు. ల్యాండ్స్ని పంచితే ప్రజలు బయటకు రారు. వాళ్ళ భూమి ఉందంటే భూమి పనిచేసుకొని అక్కడే ఉంటారు. అక్కడే ఉండి వాళ్ళు దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతారు. అట్లా కాకుండా దేశానికి బరువుగా అవుతాం. ఇప్పుడు బాంబేలో స్లమ్స్, ఏషియాలోనే బిగ్గెస్ట్ స్లమ్ ఈజ్ ధారావి. ధారావి పేరు విన్నారా మీరు? ఏది సినిమా ఏం పేరు అది? కాలా సినిమా చూస్తే తెలుస్తుంది. కాలా మూవీ చూసారా? కాలా, రజనీకాంత్. ఆ మూవీ మొత్తము ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ధారావి స్లమ్. ధారావి స్లమ్ అనేది ఏషియాలోనే ద బిగ్గెస్ట్ స్లమ్ ఇన్ ధారావి. అది ఆ స్లమ్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? దక్షిణ భారతదేశ ప్రజలందరూ వలసపోవడమే. దక్షిణ భారతదేశ ప్రజలు ఎవరు? మద్రాసీలు, అంటే తమిళనాడు ప్రజలు, కర్ణాటక వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. ఈ 3 రాష్ట్రాల నుంచి ఎక్కువగా మలయాళం వాళ్ళు. ఈ 4 రాష్ట్రాల ప్రజలు అక్కడ వెళ్ళి స్లమ్ తయారు చేశారు. నడిబొడ్డున స్లమ్ ఉంది. వాళ్ళు పొమ్మంటే పోరు, ఉండమంటే ఉండరు. మేము జనరేషన్ కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎట్లా పోతాం అంటున్నారు. కాబట్టి ఆ స్లమ్ని టచ్ చేయలేకపోతున్నారు ప్రభుత్వాలు. కాబట్టి ప్రభుత్వాలకి ఇది ఒక హెడ్ఏక్గా మారిపోదు. కాబట్టి ఇవన్నీ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల మనకు మేలు జరుగుతుంది అని చెప్పడానికి అవకాశంగా చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఇంకేంటి? ల్యాండ్ రిఫార్మ్స్ తర్వాత ఆర్థిక అభివృద్ధిలో తీసుకొచ్చిన చట్టాలేంటి? ఆర్థిక వ్యవస్థను ఆధునిక వ్యవస్థగా తయారు చేయడానికి తీసుకొచ్చిన చట్టాలు లేక విధానాలు లేక కార్యక్రమాలు ఏంటి చెప్పండి? జమీందారీ పద్ధతి, తర్వాత ఈ మహల్వారీ పద్ధతి, రైతువారీ పద్ధతి, ఏవేవైతే ఈ పద్ధతులు అమల్లో ఉన్నాయో వీటన్నిటిని రద్దు చేయడము జరిగింది. అది కూడా ఒక ఆధునిక మార్పుగా మనము చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ ఆర్థిక రంగంలో బ్యాంకుల జాతీయకరణ ఎవరు ఎప్పుడు చేశారు? ఇందిరాగాంధీ ఎప్పుడు చేసింది? 1969 కాదా? ఒకసారి చూడు. ఏమో మరి, యాజ్ పర్ మై నాలెడ్జ్ 69. మరి ఏమన్నా ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. చూడు ఒకసారి ఇంటర్నెట్లో చూడరా. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా రాయండి, తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో రాయండి. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఎప్పుడు? 69లో చేశారు. బ్యాంకులను ఏ విధంగా జాతీయకరణ చేశారు? బ్యాంకుల జాతీయకరణ జరగడం వల్ల భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఆధునిక మార్పు ఏంటి చెప్పండి? ఇన్ విచ్ ఇయర్ 14 బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్ ఇన్ ఇండియా? 1969. ఏమిందిరా, వచ్చిందా ఆన్సర్?
కరెక్టేనా? ఓకే. 1969లో ఇందిరాగాంధీ 14 బ్యాంకులను ఒకేసారి జాతీయకరణ చేసింది. బ్యాంకులు జాతీయకరణ చేయడం వల్ల మనకు లాభం ఏంటి? ఆధునిక మార్పు ఏంటి చెప్పండి? ఆధునిక మార్పు ఏం జరిగింది? ఆ ఇక్కడ చూడండి, ప్రైవేట్ బ్యాంకులన్నీ అప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రైవేటు వ్యక్తుల చేతులు. అంటే ఇన్వెస్టర్స్, క్యాపిటలిస్ట్ చేతుల్లో ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. క్యాపిటలిస్ట్ బ్యాంక్ ఇప్పుడు ఒక పెట్టుబడిదారుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడంటే ఏం ఉద్దేశంతో చేస్తాడు? మీకు యాజ్ పర్ యువర్ జనరల్ నాలెడ్జ్, లాభాపేక్షతో చేస్తాడు. సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హిజ్ ఓన్ హీ ఎస్టాబ్లిష్ ఎనీ ఆర్గనైజేషన్ ఇన్ ద కంట్రీ ఆర్ ఎనీ వేర్ ఇన్ ద వరల్డ్. అంతే కదా? కాబట్టి ప్రైవేటు వ్యక్తుల బ్యాంకులు దేనికోసం ఉపయోగపడతాయి? లాభాపేక్షతో పనిచేస్తాయి, లాభాల కోసం పనిచేస్తాయి. లాభాల కోసం పనిచేసినప్పుడు వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా స్ట్రిక్ట్గా ఉంటాయి. సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండదు. సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండదు. ఎవరైతే బాగా చదువుకుంటారో, ఎవరైతే బాగా ఆర్థిక రంగంలో స్థిరపడి వ్యాపార వాణిజ్యాలు క్రమబద్ధంగా చేస్తూ ఉంటారో వాళ్ళకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. మరి మిగతా సామాన్య ప్రజలు ఏమైపోవాలి? కాబట్టి సామాన్య ప్రజలందరికీ ఆర్థిక సేవలు అందాలంటే భారతదేశంలో బ్యాంకులన్నింటినీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి. ప్రభుత్వము ఆధీనంలోకి తీసుకోవాలి. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటే ప్రభుత్వం ముఖ్య లక్ష్యం ఏమిటి? రాజ్య లక్ష్యం. రాజ్య ముఖ్య లక్షణం ఏంటి? ఒకసారి చూసినట్లయితే మళ్ళీ బ్యాక్ టు స్టేట్ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్. అరిస్టాటిల్ దృష్టిలో రాజ్య ముఖ్య లక్షణం ఏంటి? ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము. లక్షణాలు కాదు అంజలి, లక్ష్యం, ఎయిమ్ ఆఫ్ ద స్టేట్. అరిస్టాటిల్ ఏం చెప్తాడంటే రాజ్యం గురించి, స్టేట్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్, ఇట్ విల్ కంటిన్యూ టు గివ్ హ్యాపీనెస్ టు ద పీపుల్. రాజ్యం అనేది ప్రజల కొరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలకు నిత్యము సుఖ సంతోషాలు ఇవ్వడం కోసము కొనసాగే వ్యవస్థయే రాజ్యం అని చెప్పాడు. అదే కదా? మరి రాజ్యం యొక్క లక్ష్యాల సాధనే ప్రభుత్వ లక్ష్యం కదా? ప్రభుత్వ లక్ష్యం ఏంటి? రాజ్య లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని సాధించడం. ఏమిటి రాజ్య లక్ష్యము? ప్రజలకు సుఖాన్ని, సంతోషాన్ని ఇవ్వడం, ప్రజల యొక్క సంక్షేమాన్ని కొనసాగించడం కదా? కాబట్టి ఎందుకు బ్యాంకులు జాతీయకరణ చేశారంటే ప్రజలకు సుఖాన్ని, సంతోషాన్ని మరియు సంక్షేమాన్ని ఇవ్వడం కోసం బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ లక్ష్యము ప్రజా సంక్షేమము, ప్రైవేటు వ్యక్తుల లక్ష్యము లాభాపేక్ష. ఈ రెండింటి తేడాలు మీకు గుర్తించినట్లయితే భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ జరగడం వల్ల జరిగిన లాభాలు లేక ఆధునిక మార్పు మనము గమనించవచ్చు. కాబట్టి భారతదేశంలో ఇప్పుడు గ్రామాల్లోకి బ్యాంకులు చొరబాటు అయ్యాయి. బ్యాంకులో ఎన్ని రంగాలుగా ఇప్పుడు వచ్చాయి చూడండి. ఇండస్ట్రియల్ బ్యాంక్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్స్ ఉన్నాయి, కార్పొరేట్ బ్యాంక్స్ ఉన్నాయి, తర్వాత ఏంటి ఆర్ఆర్బీస్ ఉన్నాయి, రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఉన్నాయి లేదా? ఆర్ఆర్బీస్ ఉన్నాయి, నాబార్డు ఉంది. నాబార్డు మీకు బ్యాంకింగ్ వ్యవస్థలో ఆయన చెప్పే ఉంటాడు నాబార్డు. మళ్ళీ ఐడిబిఐ ఉంటుంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఉంటుంది. ఇట్లాంటివి చాలా ఆర్ఆర్బి బ్యాంక్స్. తర్వాత ఇంకోటి ఏంటి ఏ బ్యాంక్? ఆ బ్యాంకు సపరేట్గా స్త్రీలకు ఒక బ్యాంక్ పెట్టారు. ఏం బ్యాంక్ అది? కొత్తగా స్త్రీలకు ఒక బ్యాంక్ పెట్టారు కదా. ఈయన మోడీ వచ్చిన తర్వాత స్త్రీల యొక్క అభివృద్ధికే ఒక బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ఏం బ్యాంక్? ఆ బ్యాంక్ జన్ధన్ బ్యాంక్ ఏదో ఒకటి ఉంది. జన్ధన్ అకౌంట్లు అనేది ఒకటి బ్యాంకు కూడా పెట్టాడు స్త్రీ యొక్క అభివృద్ధి కోసం ఒక బ్యాంక్. ఐ ఫర్గాట్ ద నేమ్, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తా. సో ఇన్ని రకాలైన బ్యాంకులు ప్రభుత్వ ఆధీనంలో నడపడం వల్ల భారతదేశంలో ఆర్థిక సహాయం ప్రజలకు అందడానికి, ఆర్థిక వ్యవహారాలు సులభంగా నెరవేర్చుకోవడానికి అవకాశం ఏర్పడిందని చెప్పవచ్చు. సో కాబట్టి ఆర్థిక రంగంలో బ్యాంకుల జాతీయకరణ కూడా ఒక ముఖ్యమైన విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. ఇంకా నేటి ఆర్థిక రంగంలో ఇంకా ఎట్లాంటి ఆధునిక మార్పులు జరిగాయి భారతదేశంలో? ఇందిరా, ఆర్ దేర్ ఎనీ రిఫార్మ్స్ ఇన్ ఎకానమీ ఆఫ్ ఇండియా? లేవా? నీటిపారుదల వ్యవస్థ, ఇరిగేషన్ సిస్టమ్ మన భారతదేశం. ఇరిగేషన్ అంటే ఏంటి? నీటిపారుదల అంటే ఏంటి? ఇరిగేషన్. భారతదేశంలో నీటిపారుదల వ్యవస్థ ఎట్లా ఉండేది పూర్వం?
నీటిపారుదల ఎట్లా ఉండేది పూర్వం? నదులు, జీవనదులు పారుతూ ఉంటాయి. నదులు రకాలు తెలుసా మీకు? జీవనదులు, వర్షపు నదులు ఉంటాయి. జీవనదులు అంటే నిత్యం ప్రవహించే నదులు. దాన్ని పెరేనియల్ రివర్స్ అంటారు ఇంగ్లీష్. పెరేనియల్ రివర్స్. సో దీస్ రివర్స్ విల్ ఫ్లో ఆల్ ఓవర్ ద ఇయర్. సంవత్సరం పొడుగునా ఈ నదులు వెళ్తూ ఉంటాయి. అప్పుడు ఎట్లా ఉండేదంటే మనకు భారతదేశ స్వాతంత్రానికి రాక పూర్వము వ్యవసాయం అంతా కూడా నదులు ప్రవాహక పరివాహక ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. నదీ పరివాహక ప్రాంతాలు. నదీ పరివాహక ప్రాంతాలు అంటే నదికి ఇరువైపులా, అటువైపు ఇటువైపు ఉండే ప్రాంతాలు మాత్రమే నీకు ఉత్పత్తి, ఆహార ధాన్యాల ఉత్పత్తి, వస్తు ఉత్పత్తి జరుగుతూ ఉండేది. మిగతా డ్రై ఏరియాస్ ఉంటాయి, కొన్ని నదీ పరివాహక ప్రాంతాలు కాని ఏరియాస్ ఉంటాయి. అట్లాంటి వాటికి నదులు ఉండేవి కాదు, నీటిపారుదల సౌకర్యాలు ఉండేవి కాదు. కాబట్టి భారతదేశం రాగానే ఏం చేసింది? బాక్రానంగల్ ప్రాజెక్ట్ కట్టింది. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? బాక్రానంగల్ ప్రాజెక్ట్, బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? మహానది మీద ఉంది. మహానది ఎక్కడ ప్రవహిస్తుంది? మధ్యప్రదేశ్, ఒరిస్సా. మధ్యప్రదేశ్, ఒరిస్సా. మరి నర్మదా ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. నర్మదా ఎక్కడ జరిగింది? నర్మదా నది ఒడ్డున ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. నర్మదా డ్యామ్, నర్మదా ప్రాజెక్ట్. సో అది ఎక్కడ జరిగింది? అది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. మీకు జాగ్రఫీలో వస్తుంది, అదంతా మీరు ఎకనామీలో వస్తుంది, జాగ్రఫీలో వస్తుంది, మీరు చదవాలి ఇవన్నీ. ఊరికే ఇనేది కాదు. నేను చెప్తేనే మీరు అదే మీ మైండ్ అంతా దాటిపోలా. గూగుల్ మ్యాప్లో వేసుకొని నర్మదా నది మీద పోలా. తప్పది నది, నర్మదా నది, ఈ నదుల మీదకి వెళ్ళిపోవాలా. మహానది అంటే మహానది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళిపోవాలా. మీ యొక్క మైండ్, మీ గూగుల్ మ్యాప్, మీ యొక్క జిపిఎస్ సిస్టమ్ ఆన్ అయ్యి అక్కడ పడాలా. కాబట్టి నర్మదా ప్రాజెక్టు, బాక్రానంగల్ ప్రాజెక్టు, కృష్ణా బ్యారేజు, ప్రకాశం బ్యారేజు, శ్రీశైలం ప్రాజెక్టు. శ్రీశైలం ప్రాజెక్టు మనకు ఉంది కదా. శ్రీశైలం ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత 1956. శ్రీశైలం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది 1956. మనకు ఇక్కడ ఏదైంది? ఇది అవుకు రిజర్వాయర్ ఉంది కదా. అవుకు రిజర్వాయర్ ఎవరి సమయంలో ఏర్పాటు చేశారు చెప్పండి? ఎంపీగా ఎవరున్నారు అప్పుడు ఇక్కడ? నంద్యాల ఎంపీ ఎవరు? అవుకు రిజర్వాయర్ నిర్మాణం జరిగినప్పుడు చెప్పండి. ఇయర్ చెప్పాలా? ఇయర్ చెప్తే నువ్వు చెప్తావు, ఇయర్ చెప్పకనే చెప్పాలా. ఎవరు నాయకుడు అనేవాడు? నీలం సంజీవ్ రెడ్డి వాజ్ ద ఎంపీ ఆఫ్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ. డ్యూరింగ్ దిస్ టైమ్ అవుకు రిజర్వాయర్స్ వర్ కండక్టెడ్. అవుకు రిజర్వాయర్ వల్ల ఎన్ని వేల ఎకరాలకు, ఎన్ని వేల హెక్టార్లు నీళ్లు పారుదల మనకు జరుగుతుంది. ఆ రిజర్వాయర్ లేకుంటే, కట్టకుండా ఉంటే నీళ్ళన్నీ ఏమైపోయేవి? వెళ్ళిపోయేవి, వృధా అయిపోయేవి, పారిపోయేవి. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు వల్ల అక్కడ తెలంగాణకి, ఇక్కడ ఆంధ్రాకి, తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాల్లో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వాటర్, కృష్ణా వాటర్ మనం వాడుతున్నామా లేదా? రెండు రకాలుగా మనం ఆర్థికాభివృద్ధిని సాధించాం ప్రాజెక్టులు కట్టడం వల్ల. ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ హైడ్రో ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ కూడా. ఇది హైడ్రో ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్. ఏంటి హైడ్రో ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ అంటే? ఏంటి? విద్యుత్ ఉత్పత్తిని మనం 4 రకాలుగా తయారు చేస్తాం. విద్యుత్ ఉత్పత్తులు 4 రకాలుగా తయారు చేస్తే, బొగ్గుతో తయారు చేసే విద్యుత్ ఉత్పత్తి అంటే బై యూజింగ్ ద కోల్ వీ కెన్ ప్రొడ్యూస్ ద కరెంట్. బై వాటర్, దాన్నే హైడ్రో అంటే. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మరియు అగ్రికల్చర్ ప్రాజెక్ట్ రెండు. శ్రీశైలం ప్రాజెక్ట్ అందుకే గొప్ప ప్రాజెక్ట్. శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా మనకు ఆయన ఓపెన్ చేసిపోయింది ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. జవహర్లాల్ నెహ్రూ వచ్చి ఓపెన్ చేసి పోయాడు దాన్ని. సో ఈ విధంగా మనకు భారతదేశంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులు ఏర్పాటు చేసి, నీటిపారుదల సౌకర్యాలను ఏర్పాటు చేసి మనం ఆర్థిక రంగంలో ఉత్పత్తిని సాధించి ఆర్థిక అభివృద్ధికి దోహదపడేటట్టుగా భారత ప్రభుత్వం అనేక చట్టాలు, అనేక మార్పులు, అనేక విధానాలు ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ నీటిపారుదల ప్రాజెక్టులు. ఇప్పుడు మనకి ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే నీటిపారుదల ప్రాజెక్టుల తర్వాత విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆర్థిక రంగంలో అభివృద్ధి సాధించాలంటే ఏం కావాలి మనకు? కరెంట్ కావాలా. కరెంట్ లేకుంటే ఏం పని జరగదు. ఇప్పుడు చూడు, కరెంట్ లేకుంటే ఇది ఆగిపోతుంది. కరెంట్ లేకపోతే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఛార్జింగ్ లేకపోతే. పవర్ ఇన్ ఎనీ ఫామ్, పొలిటికల్ పవర్, సోషల్ పవర్, ఎలక్ట్రానిక్ పవర్.
ఎలక్ట్రిక్ పవర్ కూడా పవరే. ఆ పవర్ లేకుంటే శక్తి లేకపోతే మన పనులు జరగవు. మరి ఆ యొక్క శక్తిని ఉత్పత్తి చేయడానికి భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయి. అట్లాంటిదే సింగరేణి బొగ్గు కార్మిక వ్యవస్థ, ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సోలార్ వ్యవస్థలో సోలార్ సిస్టమ్ వచ్చింది. సోలార్ అంటే ఏంటి? సన్లైట్ నుంచి. సో టేకింగ్ సన్లైట్ అండ్ ప్రొడ్యూసింగ్ ది ఎలక్ట్రిసిటీ, దట్ ఈస్ కాల్డ్ సోలార్ సిస్టమ్. సోలార్ హైడ్రో సిస్టమ్, కోల్ ఎలక్ట్రిసిటీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ, సోలార్ ఎలక్ట్రిసిటీ, విండ్ ఎలక్ట్రిసిటీ. విండ్ ఫ్యాన్లు వేసుకోవడం వల్ల, పెద్ద పెద్ద ఫ్యాన్లు ఎక్కడేస్తారు? కొండల మీద గాలి బాగా వీచే ప్రాంతాలలో, ఎక్కువగా నీటిపారుదల సౌకర్యాలు తక్కువ ఉన్న ప్రాంతంలో. ఎందుకంటే నీటిపారుదల లేదంటేనే దాని అర్థం కొండల్లో, గుట్టల్లో, ఎత్తైన ప్రదేశాల్లో, అనంతపురం జిల్లా లాంటి ప్రాంతాల్లో ఉంటాయి. అక్కడ వర్షాలు టైంకి రావు, సముద్రాలు లేవు, మరియు నదులు పారవు. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ ప్రాజెక్టులుగా మనం చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల భారతదేశం ఎంత అభివృద్ధి సాధించిందో మనకి చెప్పాల్సిన అవసరం లేదు. అంతేనా కదా? తర్వాత నెక్స్ట్ కర్మాగారం. పెద్ద పెద్ద కర్మాగారం నిర్మించడం వల్ల భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిని సాధించాము. ఆర్థిక రంగంలో మనము ఆధునికతను సాధించాము. ఏవేవి పెద్ద పెద్ద ఇండస్ట్రీ